అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కార్తీక మాసంలో 13వ రోజు చేయవలసిన విధులు. 13వ రోజు శుద్ధ త్రయోదశి. విష్ణువుని మన్మధుని పూజించాలి. రాత్రిపూట భోజనం ఉసిరికాయ తినకూడదు. దక్షిణ తాంబూలాలతో పరిమళ పుష్పాలను దానం చేయాలి. అతిథులకు భోజనం పెట్టాలి. 13వ రోజు చెయ్యవలసిన పారాయణము. కన్యాదాన ఫలము. ఓ రాజా, కార్తీక మాసంలో తప్పక చెయ్యవలసిన కొన్ని ధర్మాలు ఉన్నవి. వాటిని వివరిస్తాను, సావధానుడువై విను అని అన్నాడు. కార్తీక మాసంలో నదీ స్నానముతో పాటు కన్యాదానము, ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము మొదలగునవు చెయ్యవలసిన ఉత్తమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరించుటకు వీలు కానప్పుడు దక్షిణ తాంబూలము మొదలైన సంభావనలతో తృప్తిపరిచినను మంచి ఫలము కలుగుతుంది. ఎన్ని బావులు చెరువులు త్రవ్వించినను ఒక బ్రాహ్మణ బాలునకి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరిరావు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినచో తాను తరించుటయేగాక తన పితృదేవతలను తరింపజేసిన వాడు అవుతాడు. ఈ విషయాన్ని వివరించే ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగాడు. సువీరుని చరిత్ర. ద్వాపర యుగంలో వంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పారిపోయి నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలను తినుచు కాలం గడుపుచున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భం దాల్చి ఒక బాలికను కన్నది. వారు ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు చూచువారికి కన్నుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. కొంతకాలం తరువాత ఒకరోజు వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూచి ఆమె అందచందాలకు ముగ్ధుడై బాలికను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని ఆ రాజును కోరాడు. అందుకు రాజు, ఓ మునికుమారా, ప్రస్తుతం నేను చాలా బీదస్థితిలో ఉన్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చినచో నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పగా ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి గొప్ప తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ ముని కుమారునికిచ్చి వివాహం చేశాడు. మునికుమారుడు భార్యను తీసుకుని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్ళి సుఖజీవనం గడుపుచుండెను. సువీరుని భార్య మరొక బాలికను కన్నది. సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా భార్యతో సుఖంగా ఉన్నాడు. సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయసు వచ్చిన తరువాత పూర్వము వలనే ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒక ఋషిపుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరమునకు స్నానం కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని, ఓయి, నీవు ఎవరు? నీ ముఖ వర్చస్సును బట్టి రాజవంశము వాణివలే ఉన్నావు. ఈ అరణ్యంలో భార్యాబిడ్డలతో నివసించుటకు కారణం ఏమిటి అని అడిగాడు. సువీరుడు తన వృత్తాంతమంతయు పూసగొచ్చినట్లు చెప్పాడు. ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచించిక కన్యను ధనమునకు అమ్ముకున్నావు. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. మానవ జాతి ఏ పాపము చేసినా ధర్మశాస్త్రాలు వాటికి ప్రాయశ్చిత్తం తెలియజేశాయి. కన్యా విక్రయ శాపానికి ప్రాయశ్చిత్తం ఏ శాస్త్రములోనూ లేదు. కనుక అలాంటి పాపపు పని మరోసారి చెయ్యకు. కన్యను విక్రయించిన అసిపత్రమనే నరకమునకు వారు వెళ్ళి నానా బాధలు అనుభవిస్తారు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీతి కొరకు వ్రతములు చేసినను అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు.
అదియును కాక కన్యా విక్రయము చేసిన వారిని పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అదేవిధంగా కన్యను ధనము ఇచ్చికొని వివాహమాడిన వారి గృహస్థ ధర్మములు వ్యర్థమై అతడు మహానరకమును అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు. కనుక రాజా, రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి కలవానికి ఇచ్చి కన్యాదానము చెయ్యి. ఆ విధంగా చేసినచో గంగా స్నానము మరియు అశ్వమేధ యాగము చేసిన ఫలం పొందటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపోతుంది అని రాజునకు హితబోధ చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, మనిషి బ్రతికుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశం జారవిడుచుట భావ్యమేనా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు అని నా భావన. కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చెయ్యుదును అని నిక్కర్చుగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని యమలోకములో అసిపత్రవనము అనే నరకములో పడవేసి అనేక విధములుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మరణించిన తరువాత స్వర్గం నందు సర్వ సుఖాలు అనుభవించుచుండగా సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చారు. అప్పుడు శృతకీర్తి నిండు కొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతయును సమంగా చూసేవాడవు. నా రాజ్యంలో అందరినీ కన్న బిడ్డలుగా చూశాను. నేనెన్నడూ ఏ పాపమూ చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకువచ్చుటకు కారణం ఏమిటి అని అడిగాడు. అంతటా యమధర్మరాజు, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవు ఎటువంటి దురాచారములు చెయ్యలేదు. కానీ నీ వంశమునకు చెందిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాల వారు, అటు 3 తరాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకమును అనుభవించుటయే కాక నీచాతి జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవు, ధర్మాత్ముడవు అనియు నాకు తెలుసు. నీవు మరలా స్వర్గాన్ని చేరాలంటే ఒక ఉపాయం చెప్తాను విను. నీ వంశీయుడైన సువీరునకు మరొక కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము పొంది అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడు అయిన ఒక విప్రునకు కార్తీక మాసంలో సాలంకృతముగా కన్యాదానం చేయించుము. అట్లు చేసినచో నీవు, నీ పూర్వీకులు, సురవీరుడు, మీ పితృదేవతలు కూడా స్వర్గలోకమునకు వెళ్ళగలరు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడు కాగలడు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను కన్యాదాన ఫలం లభించును. కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పిన విధంగా ఆ ధర్మకార్యము చేస్తే పితృగణము తరింతురు, వెళ్ళిరమ్ము అని చెప్పాడు. శృతకీర్తి యమధర్మరాజునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు చెప్పి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక ముని కుమారునితో సాలంకృత కన్యాదాన వివాహం చేశాడు. ఆ కన్యాదానం చేయుట వలన పితృదేవతలతో పాటు సువీరుడు కూడా పాపం నుంచి ముక్తిని పొంది
స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానం వలన మహాపాపములు కూడా నశిస్తాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయుదును అని సంకల్పించుకుని దీక్ష వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. ఇలాంటి ముఖ్య ధర్మాలు తెలిసి కూడా చెయ్యని వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోదశ అధ్యాయము 13వ రోజు అధ్యయనం పూర్తి అయినది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.